తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిశారు. అయితే ఈ భేటీ తర్వాత తీగల కృష్ణారెడ్డి త్వరలోనే తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఒక్క తీగలే కాదు, మరికొంతమంది నేతలు కూడా సైకిల్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో టీడీపీలో మళ్ళీ పుంజుకుంటుందా అనే అంశం చర్చ జరుగుతోంది. నమస్కారం అండి. అయితే తెలంగాణలో టీడీపీ మళ్ళీ పుంజుకుంటుందా సార్? చాలా కాలంగా ఎట్లా ఉందంటే తెలంగాణలో టీడీపీ ఒక అడుగు ముందుకేస్తే 3 అడుగులు వెనక్కి. దాని మీద ఇంతవరకు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీ నాయకత్వం కానీ దృష్టి పెట్టినట్టుగా లేదు. పార్టీ నాయకత్వం అంటే చంద్రబాబు నాయుడే కదా. రీజనల్ పార్టీస్లో పార్టీ నాయకుడు ఎవరైతే వాళ్లే, స్వచ్ఛంగా పార్టీ నాయకత్వం కూడా ఏమీ లేదు. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు. నిజం చెప్పాలి అంటే తెలంగాణలో ఒక గొప్ప సువర్ణావకాశం ఉండింది. ఏంటి, ఎంతో పెద్ద ఎత్తున టీడీపీ మీద నెగటివ్ ప్రచారం చేసినా కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఒక బీఆర్ఎస్ఏ కాదు, ఒక కేసీఆర్ఏ కాదు, తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకునేవాళ్ళు చాలామంది. మొత్తంగా ఆ రోజున ఉన్న పొలిటికల్ వాతావరణంలో టీడీపీని పెద్ద ఎత్తున ఒక విలన్గా చూపించడానికి బాగా ప్రయత్నం జరిగింది, అన్ని రకాలుగా. అదేదో మామూలుగా రాజకీయంగా మాత్రమే జరిగింది కాదు, అది ఎకడమిక్గా జరిగింది, సాంస్కృతికంగా జరిగింది, అనేక యాంగిల్స్ నుంచి జరిగింది. పెద్ద ఎత్తున మూకుమ్మడిగా బాగా దాడి చేశారు. టీడీపీని సమూలంగా పిగిలివేయాలి తెలంగాణ ప్రాంతం నుంచి అని. అయినా కూడా 2014 ఎన్నికలు జరిగినప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అప్పుడు టీడీపీకి 15 సీట్లు వచ్చినాయి తెలంగాణలో. ఇవాళ అధికారాన్ని చలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున 21 సీట్లు వచ్చినాయి. అంటే ఇద్దరి మధ్య తేడా 6 సీట్లే. ఇవాళ తెలంగాణలో ఒక ముఖ్యమైన పార్టీగా ఉంటున్న బీజేపీకి ఆనాడు 5 సీట్లు వచ్చినాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అంత నెగిటివ్ ప్రచారంలో కూడా, అంత అననుకూల పరిస్థితుల్లో కూడా టీడీపీకి తెలంగాణలో ఎంత మద్దతు ఉంది. కొన్ని సెక్షన్స్ ఆ పార్టీని ఎంత నమ్మారు. లేకపోతే 2014లో ఆ పరిస్థితుల్లో 15 సీట్లు రావడం ఏంటి, కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు వచ్చినాడు. ఇక అయితే ఆ తర్వాత నుంచి డౌన్వర్డ్ స్పైరల్ మొదలైంది తెలుగుదేశం పార్టీకి. దానికి ప్రధాన కారణం నా ఉద్దేశంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. కారణాలు ఏమైనప్పటికీ అది మరొకసారి ఎప్పుడైనా మాట్లాడుకోవాలి, ఏ కారణాలు ఏంటి అనేది. రకరకాల వాళ్ళు రకరకాల కారణాలు చెప్తారు ఎందుకు ఇలా జరిగింది అనేది. అది పక్కన పెడితే 2014 తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ కంప్లీట్గా పోయింది తెలంగాణ మీద. ఇక ఆ తర్వాత 2018 ఎన్నికల నాటికి దాదాపుగా తెలంగాణలో వైప్ అవుట్ అయిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా 2 సీట్లు వచ్చినాయి. అంత దారుణమైన పరిస్థితుల్లో కూడా మళ్ళీ లేటెస్ట్గా జరిగిన ఎన్నికల్లో 23లో అసలు పోటీలోనే లేరు. సరే, అప్పుడు మళ్ళీ పరిస్థితులు వేరు. ఏమైనప్పటికీ అప్పటికి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే కాదు తెలంగాణలో కూడా చాలామంది భావన ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఇంకా ఉన్నది తెలంగాణలో, దానికి ఫాలోయింగ్ ఉన్నది, దానికి ఎంతో కొంత మద్దతు ఉన్నది. వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత శక్తి లేకపోవచ్చు కానీ ఒక కీలకమైన భూమిక పోషించేటువంటి అవకాశం ఉంది ఆ పార్టీకి. ఇవాళ 15 సీట్లు ఉంటే మామూలు విషయం కాదు. చాలామంది అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఎంఐఎం అనే పార్టీకి 7 సీట్లు ఉన్నాయి, 7 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఎప్పుడు అంతే. 7 ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి ఎంఐఎం తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషిస్తుంది, ఎంత యాక్టివ్గా ఉంటారు. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడే ప్రతి మాట రిపోర్ట్ అవుతుంది, ప్రతి మాట మీద స్పందన ఉంటుంది, రాజకీయంగా చర్చ జరుగుతుంది. దాన్ని బట్టి ఒకనాడు 15 సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఎంత ఉండేది. అయితే చేతులారా చెడగొట్టుకున్నారు. ఆ తర్వాత ఎవరెవరినో పెట్టారు. కొన్నాళ్ళు బక్క నరసింహన్ అన్నారు, మళ్ళీ జ్ఞానేశ్వర అన్నారు. ఈ విధంగా రకరకాలుగా చేశారు. ఈ మధ్యకాలంలో అసలు పట్టించుకునే లేదు దాన్ని. పోయినసారి ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు కాబట్టి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు వచ్చి నేను చేరుతున్నానని చెప్పాడు. వాడు మల్లారెడ్డి గారు వీళ్ళు వాళ్ళ పర్సనల్ పని మీద వచ్చారు. తీగల కృష్ణారెడ్డి కానివ్వండి, ఆ మల్లారెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ కెరియర్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది కాబట్టి పెద్ద విశేషమేం కాదు. అయితే క్లియర్గా మల్లారెడ్డి వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీతోటి బహుశా వాళ్ళకి బీఆర్ఎస్లో ఉన్న మల్లారెడ్డి గారు ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి.
అంటే సపోర్ట్గానే అనడం కంటే వ్యతిరేకంగా ఇప్పుడు వ్యతిరేకంగా లేదు సార్. చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా మల్లారెడ్డి బయటకు వచ్చి అంటే పార్టీ అధిష్టానాన్ని కూడా ధిక్కరించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సార్. ధిక్కరించి చెప్పలేం కానీ మొత్తానికి తనకు ఉండేటువంటి అభిమానాన్ని వ్యక్తం చేశాడు, అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు కూడా వచ్చింది పార్టీ మారడం ఇవేమీ కాదు, అదేదో మనవరాలి పెళ్లి వ్యవహారం చెప్తున్నారు, అది నిజమై ఉంటుంది. తీగల కృష్ణారెడ్డి ఓపెన్గా అని చెప్పాడు ఆయన చేతనాన్ని. చాలా మందికి వాళ్ళు ఏంటంటే ఒక ఇట్లాంటి పార్టీ ఒకటి కావాలి అని ఉంది తెలంగాణలో, తెలుగుదేశం లాంటి పార్టీ ఉంటే చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, చాలా మందికి తెలుసు. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి దృష్టి లేదు, అది ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడదాం అన్నట్టు ఇవాళ ఎప్పుడు మళ్ళీ మాట్లాడదామే. ఇప్పుడు దాదాపుగా నేను అనుకుంటాను ఒక డజన్ సార్లు అయి ఉంటుంది 2014 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మాట్లాడదాం మనం అనేటువంటి మాట ఆయన వచ్చే నాయకులతో అంటాం. దానికి కారణాలు ఏమిటి అనేది కూడా అంతుపట్టట్లా. ఏమిటి అంటే తెలంగాణలో ఒక సమర్థుడైన నాయకుడికి అప్పచెప్తే ఎంతో కొంత ప్రభావాన్ని చూపగలదు. ఏదో పెద్ద ఎత్తున ఇప్పుడు వెంటనే ఏదో చేస్తుందని కాదు, కానీ కొంత ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం అయితే ఉంది. అయినా కూడా ఎందుకని ఈయన ఒక సమర్థుడైన నాయకుడిని పెట్టాడు, ఎవరినో పెడతాడు. తర్వాత ఇవాళ ఏదో డబ్బు పెడితేనే నడిచేటువంటి పరిస్థితి కాదు, ఇవాళ సమర్థుడైన నాయకుడు కావాలి. ఆనాడు రేవంత్ రెడ్డికి ఇచ్చుంటేనే అసలు పార్టీ బ్రహ్మాండంగా ఉండేదని చాలా మంది అభిప్రాయం. అందుకనే వెళ్ళిపోయాడు ఆయనకి ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోయాడు, కాంగ్రెస్కి వెళ్ళాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాడు అధికారంలోకి. అట్లాంటి నాయకులు ఉన్నారు తెలంగాణలో, లేకపోయినా సమస్య లేదు. తర్వాత బీసీల పార్టీగా తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి ఆదరణ ఉంది. కాబట్టి ఒక మంచి సమర్థుడైన బీసీ నాయకుడు టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు దొరకలేదా అనే ప్రశ్న ఒకటి ఉంది. దీనికి కారణం ఏంటంటే చిత్తశుద్ధి లేకపోవడం, కమిట్మెంట్ లేకపోవడం, తెలంగాణ మీద దృష్టి పెట్టి ఏదో చేద్దామని అదే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మరి ఎవరినన్నా పెడితే మన కంట్రోల్లో ఉండదు అనేటువంటి భయమా? రీజనల్ పార్టీస్లో ఇది ఒక సమస్య ఉంటుంది. సర్వం అధినాయకుడే కాబట్టి వేరే వాళ్ళకి పవర్ ఇవ్వడం ఇష్టం ఉండదు. అదేమన్నా కారణమా? చాలా కారణాలు ఉండి ఉండొచ్చు. కారణాలు ఏమైనప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అవకాశాలు ఉండి వాటిని ఉపయోగించుకోకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అనేది నా ఉద్దేశం. అయితే మనం తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవాన్ని పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పట్లో లేదు రైట్.